వైసీపీపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రజలు ఎంతో అభిమానంలో జగన్ను సీఎం చేస్తే రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేశారని విమర్శలు గుప్పించారు. ఏపీని ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్లతో అసెంబ్లీని భ్రష్టు పట్టించి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని మండిపడ్డారు. వైసీపీ అరాచకాలతో ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. చంపేస్తా నరికేస్తామని శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి రాష్ట్రం చేస్తే ఆయన వచ్చిన తర్వాత చేసింది ఏంటండి? విధ్వంస పరిపాలన. రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేయడం, ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టేయడం, ఎవరు ఉన్నా భయపెట్టడం, బూతులతో అసెంబ్లీని కూడా భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం, ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు 5 సంవత్సరాల్లో చూసాం. మొట్టమొదటి రోజే ప్రజావేదిక కూల్చేసి ఆ పరిపాలన మొదలుపెట్టారు. దళితుల్ని హత్యలు చేశారు, డోర్ డెలివరీలు చేశారు. ఇలా మహిళల మీద మానభంగాలు, ఎన్నో రకాలైనటువంటి కుట్రలు, భూ కబ్జాలు, శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి ఈరోజు వాళ్ళకి సమాధానం చెప్తూ 11 సీట్లకు పరిమితం చేశారు. ఎప్పటికైనా మేల్కోవాలి కదా, ఎందుకు 11 వచ్చాయనేది ఒక జ్ఞానోదయం వాళ్ళందరికీ కలగాలి కదా. 1 ఇయర్ కూటమి ప్రభుత్వం తాలూకా పరిపాలన